అందరికీ నమస్తే అండి. అరకు రోడ్లో షూటింగ్ ఈ పబ్లో జరుగుతుంది. సో మన అభిమాని సింగ్ గారు, కమల్ గారు, అలానే నికేష పటేల్ గారు ఈ కాంబినేషన్లో నిన్నటి నుంచి షూటింగ్ జరుగుతుంది. రీసెంట్గా అరకు రోడ్లో టీజర్ రిలీజ్ చేసాం. అది మంచి బాగుందని టీజర్ అని అందరూ చాలామంది చెప్తున్నారు. సో ఆ ఊపుతో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వద్దామని ఈరోజు ప్రెస్ మీట్ మా ప్రొడ్యూసర్స్ అరేంజ్ చేయడం జరిగిందండి. సో ఈ అరకు రోడ్లో సినిమా దాదాపుగా ఒక 15 డేస్లో ఫినిష్ అవుతుందండి. సో పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత సమ్మర్లో ఒక సినిమాలు చూసుకొని రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఒక మంచి ఎంటర్టైనర్తో ఒక థ్రిల్లర్ సినిమా అండి. ఈ సినిమాతో వాసుదేవ్ డైరెక్టర్గా ఈ సినిమా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో మంచి డైరెక్టర్. సో టీజర్ని బట్టి మంచి టెక్నీషియన్ అనే మంచి పేరు వచ్చింది. అలానే ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్గా బాలు, సురేష్ వర్మ గారు, అలానే రామేశ్వర్ గారు ఈ సినిమా ఫస్ట్ ప్రొడక్షన్లో అరకు రోడ్లో చేస్తున్నారు. సో వాళ్ళకి, నాకు, డైరెక్టర్కి మంచి సినిమా అవుతుందని నేను అనుకుంటున్నానండి. అలానే కెమెరామెన్ జగదీష్ ఈ మధ్య జత కలిసేతో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు త్రిష గారి కాంబినేషన్లో నాయకి చేస్తున్నారు. సో కెమెరామెన్గా అవుట్పుట్ టీజర్లో బాగా అప్రిషియేషన్ వచ్చింది. సో మార్తన్ వెంకటేష్ గారు ఇలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో ఈ సినిమా ఒక 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ప్రమోషనల్ పర్పస్గా ఈరోజు కూడా మీ ముందుకు వద్దామని ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో అందరూ మా సినిమాని ప్రమోట్ చేయండి. Action. Okay. Firstly, I'd like to thank you all for coming again in a very short period of time. Araku Roadlo is a complete out-and-out action thriller film. When I heard the script, it was a very unpredictable script. It's something that you don't really expect to see in the cinemas today. So I was very fascinated by each and every character that was present in the script. I'd like to mention a big shout out to the director Vasudev. He's got this very different imagination and creativity that he's put into the script, and I'm quite excited to see what exactly this film and how it will turn out to be. The hero's character is quite, Sai Garu's character is quite interesting, something to look out for in this film. I think he's done a fantastic job. I wouldn't be able to replace him with any other hero. He's done a wonderful job, and I'd like to really... Sorry? Very rightly said. Yes. I think he's done a fantastic job, and it's always very difficult for new producers to come, make a film, release a film, and I'd like to hats off to Suresh sir and Balu Garu to bring on this film. They've done it completely in 2 schedules, and it's a very tough job to do that. I hope you guys did enjoy the first teaser, Araku Roadlo. There will be a second teaser to come out. There's a lot more that is present in the script rather than the first teaser. Turned on in such a great numbers. It's lovely to see your enthusiasm, and I actually, frankly speaking, joined this film at the last moment. I spoke to the director. He called me. I was in Bombay. In fact, I was in Ladakh, and then I just asked him about my character, and when he narrated me my character, it was very interesting the way he narrated me, and I said, okay, let's go and just do this film. And then when I met Sai and all, everybody is working very hard. The cameraman is very good. The producers are young and enthusiastic. So we are just keeping our fingers crossed for a very good film, and I think this film is going to rock. This is my first film. My name is Vasudev. శేషాద్రి క్రియేషన్స్ అండ్ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారండి. నాకు మా హీరో రామ్ శంకర్ గారు కానీ, మా హీరోయిన్ బ్యూటిఫుల్ నికేష పటేల్ కానీ, తర్వాత మిగతా నా ప్రొడ్యూసర్స్ కానీ బాగా నాకు సహకరిస్తున్నారు. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వైజాగ్, పాడేరులో సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ చేసామండి. రేపు March 15th to 18th లోపు ఇది ఫినిష్ అయిపోతుంది కంప్లీట్గా. ఏప్రిల్ ఎండ్ కానీ మే ఎండింగ్లోని రిలీజ్ ప్లాన్ చేస్తున్నామండి. అలాగే మెరిట్ వచ్చి మార్తాండ వెంకటేష్ గారు చేస్తున్నారండి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మా తమ్ముడు జగదీష్ చీకటి కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాడు. సో చాలా బాగా కష్టపడుతున్నాడు నాతో పాటు.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటంటే కొంచెం మీ మీడియా సహకారం అనేది మాకు చాలా అవసరం అండి. చిన్న సినిమా మీరు మాకు బాగా హెల్ప్ చేస్తే సినిమా అనేది రేపు జనాల్లోకి బాగా వెళ్తుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. ఇంతకుముందు టీజర్లో కొంత మాట్లాడుకున్నాం. టీజర్ తర్వాత ఆల్మోస్ట్ సెకండ్ షెడ్యూల్లో 50% కంప్లీట్ అయ్యింది. సో ఈ కాంబినేషన్లో రామ్ శంకర్ గారు, నికిషా పటేల్ అండ్ కృష్ణ భగవాన్ గారు, మా మిత్రుడు కమల్ గారు, అలాగే కమల్ కామరాజు, అభినయ్ అండ్ అభిమన్యు సింగ్ గారు కూడా ఇప్పటివరకు మాట్లాడారు. కాబట్టి ఆయనతోటి ఆల్మోస్ట్ సెకండ్ షెడ్యూల్ 50% అవుతుందండి. సో మిగతా బ్యాలెన్స్ ఏంటంటే ఒక సాంగు, ఇంకొక సాంగ్ ఆఫ్ పెండింగ్ ఉంది. అది కాకుండా కొంత టాకీ పార్ట్ ఉంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి మార్చి 20th వరకు షూటింగ్ జరుగుతుంది. మార్చి 20th తర్వాత మేము పోస్ట్ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నాం. సో తప్పకుండా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Following or imitating mimicry his dialogues. Like one dialogue I could remember. बंदूक हाथ में लेकर किधर भी शेर बन जाएगा ही ना. Come on.